పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందామండి. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను. చాలు నాన్న, చిన్న ప్రార్థన దయచేసి అందరూ తాళ్ళు వంచండి. సర్వోన్నతుడా, జీవము గల తండ్రి, మీ ప్రశస్తమైన, శ్రేష్టమైన, విలువైన, ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. గడిచిన పునరుద్ధాన దినము నుండి పునరుద్ధాన దినం వరకు మమ్మలను మీ పాద సాన్నిధ్యంలో ఉంచి భద్రపరిచారు, కృప చూపించారు, సహాయం అనుగ్రహించారు. మీ శక్తి కలిగినటువంటి నామములో మీరు మాకు తోడే ఉన్నారు. ఈ పునరుద్ధాన దినములో వాతావరణాన్ని మీ స్వాధీనం అందించి మీరు ఆకర్షించుకున్న నీ పిల్లలు నీ సముఖానికి మీరు రప్పించుకొని అనేక మంది రావడానికి సహాయపడుతూ చక్కటి అవకాశం కల్పించిన తండ్రిగా మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. తండ్రి, నీ మాటలు మేము ధ్యానించటానికి సన్నద్ధమై నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని, ఆత్మ సహాయమును, వినుబుద్ధిని పుట్టించి అర్థం చేసుకునే మనస్సును కలుగచేసి వాక్యంను వాక్యముగా పరిశీలన చేస్తూ మీ సన్నిధిలో ఎదిగే ధన్యత, ఒదిగే భాగ్యం మీరు మాకు ప్రసాదించి కృప చూపించమని ఈ మనలు మా ప్రభును ప్రియరక్షకుడనైన యేసుక్రీస్తు వారి ప్రశస్త గణనామములో మిక్కిలి వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఘనమైనటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తూ ఈ పునరుద్ధాన దినములో చేరువచ్చిన పరిశుద్ధులను, దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరులకు కూడా వందనాలు. దేవుని మహోన్నతమైన దయను బట్టి, మహోన్నతమైన కృపను బట్టి ఇలాగున మనం అందరం కలుసుకునే అవకాశాన్ని దేవదేవుడిస్తూ తన కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి దేవుణ్ణి మనసారా స్తుతిస్తున్నాను. అలాగే సహాయపడుతూ దేవుని పనికి, అలాగే మందిరానికి, అన్ని విషయాలలో తోడ్పాటుగా నిలబడుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించుగాక. ఆదికాండము 42వ అధ్యాయం 18వ వచనంలో, 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను. కొంచెం ఎక్కువ తగ్గించిన ఆయన బేస్ పెట్టు, చాలా జాగ్రత్త వినండి. గత వారం మీకు అర్థం కావడానికి మీకు యోసేపు సంగతి ఇంట్రడక్షన్ అంతా ఇచ్చాను. ఈ వారం ఇంట్రడక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయడం లేదు, కానీ మీ మనస్సు మాత్రం వాక్యం వైపు ఉంచండి. చాలా జాగ్రత్తగా ఉంది. ప్రతి వచనాన్ని ధ్యానం చేద్దాం. అద్భుతమైనటువంటి పాఠాలు, అద్భుతమైనటువంటి సత్యాలు ఇందులో దాగి ఉన్నాయి. మీరు గమనిస్తే ప్రియులారా, మళ్ళీ చదువుదాం చూడండి. 3వ దినమున యోసేపు వారిని చూచి, బాగా వినాలి, బాగా వినాలి. ఏంటి సందర్భం అంటే, అప్పటికి యోసేపు గారు ఐగుప్తు దేశములో వ్యాపారవేత్తగా, ఐగుప్తు దేశానికి అధికారిగా ఉన్నాడు. చాలా జాగ్రత్త వినాలి. యోసేపు యొక్క జీవితం మానవ కోటికి ఆదర్శవంతమైన జీవితం. యోసేపు జీవితం పేరుకు తగినట్లుగా అంత గొప్ప జీవితం ఏమి కాదు. యోసేపు అనే మాటకు అర్థం ఏంటంటే ఫలించేడి కొమ్మ. అమ్మమ్మ వినాలి వినాలి వినాలి. ఫలించేడి కొమ్మ అంటే తండ్రి ఏ ఆలోచనతో పేరు పెట్టాడో తెలియదు, ఏ మనస్సుతో పేరు పెట్టాడో తెలియదు, కానీ తండ్రి ఒక ముద్దు పేరు పెట్టుకున్నాడు. నిజానికి యోసేపు గారు రాహేలు గారి యొక్క కుమారుడు. అంటే యాకోబు గారికి ప్రియముగా ప్రేమించిన భార్య రాహేలు. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ రాహేలు ఎంత ప్రేమించాడో, ఆమె కొరకు ఎంతగా ప్రాకులాడాడో, ఎంతగా పరితపించాడో, 14 సంవత్సరాలు కొలువు చేశాడో, ఆ భార్య దారిలోనే పోయింది. ఏ భార్యనైతే ద్వేషించాడో, ఏ భార్యనైతే దూషించాడో, ఏ భార్య అయితే వద్దనుకున్నాడో, ఆ భార్య శాశ్వతంగానే మిగిలిపోయింది. ఇక విచిత్రమైన సంగతి చెప్తాను. ఇప్పుడు యాకోబు మనస్సు రాహేలు మీద కాకుండా యోసేపు మీద పెట్టుకున్నాడు. యోసేపుకి ఒక తమ్ముడున్నాడు, అతని పేరు బెన్యామీను. ఇది రాహేలుకు పుట్టినటువంటి పిల్లలు. యోసేపు, బెన్యామీను, రాహేలుకు పుట్టినటువంటి పిల్లలు. యాకోబు సంతానం 12 మంది. వినాలి, ఎంతమంది? గట్టి
గట్టి చెప్పాలి. 12 మంది. ఇప్పుడు ఈ 12 మందిలో యాకోబు గారి దగ్గర యోసేపు గారు తమ్ముడైనటువంటి బెన్యామీను ఉండిపోయాడు. తండ్రి ఇష్టపడలేదు. ఒరే బాబు, మీరందరూ ఐగుప్తు దేశం వెళుతున్నారే, ఆహారం అక్కడ ఉందని తేవడానికి వెళుతున్నారే, మీరు వెళ్ళడం మంచిదే, కానీ ఇదిగో ఇప్పటికే మీలో నుండి ఉన్నవాడు యోసేపును పోగొట్టుకున్నాను. ఈ చిన్నోడున్నాడే బెన్యామీను, వీడిని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు, నేను మీతో పంపలేను అని తండ్రి దాచిపెట్టుకున్నాడు. ఎందుకంటే ఈ అన్నలందరూ కలిపి ఒకరోజు, జాగ్రత్తగా వినండి, యోసేపును ఏం చేశారు మనకు తెలుసు. చంపాలనుకున్నారు, గత వారం మీకు చెప్పాను. పగబట్టారు, కక్ష పూనారు. ఏమంటే ఎన్ని సంగతులు చెప్పుకున్నాం. ఏమంటే కపటంగా మాట్లాడారు, చెడుతనంతో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేశారని అంటే ఏమంటే అసూయపడ్డారు, యోసేపును చంపాలని కుట్ర పన్నారు. తర్వాత 20 తులముల వెండికి యోసేపుని ఏం చేశారు? అమ్మేశారు. పైగా వచ్చి ఏమన్నారు తెలుసా? నానా, మన తమ్ముడు యోసేపు చచ్చిపోయాడు, నువ్వు విచిత్రమైన అంగి కుట్టించావు కదా అని దానికి అంగికి రక్తాన్ని పూసి అంగిని చూపించి, ఇదిగో సూచన, ఇదిగో మాకు తమ్ముడు కనబడలేదు మాకు అని చెప్పారు. అందుచేత బెన్యామీన్ని యాకోబు దగ్గర పెట్టుకొని, మీరు ఐగుప్తు దేశంలో, మన కనాను దేశంలో ఆహారం లేదట, మనందరూ తెలుసు కదా, ఐగుప్తు దేశంలో ఆహారం ఉందట అని చెప్పి వీళ్ళని పంపించడంలో 10 మంది అన్నయ్యలను పంపించాడు. బాగా వినాలి. ఎంతమంది వెళ్ళారు? గట్టి చెప్పండి. 10 మంది. ఇప్పుడు బెన్యామీనేమో అంటే 11వ వాడు యోసేపు, 12వ వాడు బెన్యామీను. ఈ బెన్యామీనేమో యాకోబు దగ్గర ఉండిపోయాడు, యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. విచిత్రం ఏంటంటే, జాగ్రత్త వినండి, ఇప్పుడు మళ్ళా చదువుదాం చూడండి. 3వ దినమున, వినాలి మీరు, ఏ దినాన్న? మరి 3వ దినం అంటాడేంటి? జాగ్రత్తగా వినండి, జాగ్రత్త వినండి, మళ్ళీ చదువుతున్నా చూడండి. 3వ దినమున యోసేపు వారిని చూచి, వినాలి, ఎవరిని చూశాడు అంటే తన దగ్గరకు, చదివించడానికి టైం లేదు, మనసు పెట్టండి, తన దగ్గరకు వచ్చిన వాడు ఎవరో చూశాడు. తన దగ్గరకు వచ్చింది ఎవరు అంటే, చదువుదాం చూడండి, 42వ అధ్యాయము, 42వ అధ్యాయంలో ఈ మాటలు చదువుదాం. 6వ వచనం. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశపు ప్రజలందరికీ ధాన్యము అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి, 7వ వచనం చదువునా, యోసేపు తన సహోదరులను చూచి, బాగా వినండి, అందరూ మనసు పెట్టండి. 3వ దినమున యోసేపు వారిని చూచి అన్నాడే, యోసేపు ఎవరిని చూచాడు అంటే, మళ్ళా చదువుదాం, యోసేపు తన సహోదరులను చూచి అన్న, వినాలి, ఎవరిని చూచి? యోసేపు తన సహోదరులను చూచి, అమ్మ వినాలి, వారిని ఏం చేశాడట? గుర్తుపట్టాడు. వచ్చిన వాళ్ళు ఎవరో బాగా వినాలి, నిలబడిన వాళ్ళెవరో, అక్కడికి వచ్చిన వాళ్ళెవరో, ఎందుకు వచ్చారో గుర్తుపట్టాడు. వినాలి, మీకు అర్థమైందో లేదో, యోసేపు వాళ్ళని గుర్తుపెట్టాడు కానీ యోసేపును వాళ్ళు గుర్తు పట్టలేకపోయారు. కారణం ఏంటి? 17 సంవత్సరాల వయసులో అమ్మేశారు. ఎన్ని సంవత్సరాలండి? 17 సంవత్సరాల వయసులో అమ్మేశారు. 17 సంవత్సరాలు అయిపోయింది, దాదాపు 13 సంవత్సరాల వ్యవధి వచ్చేసింది. ఇప్పుడు యోసేపుకు 30 సంవత్సరాల వయసు, 30 సంవత్సరాల వయసులో ఉన్నాడు. రెండవది, వాళ్ళతో ఉన్నప్పుడు మంద కాపరి, ఇప్పుడు ఎవరో తెలుసా? ఇప్పుడు ఆ దేశానికి అధికారి, ఆ దేశ వ్యాపారము చేసేవారిలో వ్యాపారవేత్త. ఇప్పుడు అతని కట్టు మారింది, బట్ట మారింది, మాట మారింది, రూపం మారింది, తీరు మారింది. ఒకనాడున్న యోసేపు వేరు, ఇప్పుడు చూస్తున్న యోసేపు వేరు. వాళ్ళ మైండ్లో ఏముందో తెలుసా? మా తమ్ముడు నమ్మేశాం, ఐగుప్తు దేశం వెళ్ళిపోయాడు, వాడు బానిసగా బ్రతుకుతున్నాడు కనుక వాడు ఎక్కడున్నాడో వీళ్ళకి తెలీదు. కనుక వాళ్ళ మనసులో తప్పుడు భావాలు ఉన్నాయి, ఈడు వెళ్ళిపోయాడని. ఇప్పుడు అన్నలను బాగా వినండి, 2 పనులు చేశాడు. మొదటి పని గుర్తుపట్టాడు. చెప్పాలి, ఏం పట్టాడు? గుర్తుపట్టాడు. అంటే వచ్చిన వాళ్ళెవరో గుర్తుపట్టాడు, తన అన్నీలను గ్రహించాడు. రెండవ పని ఏం చేశాడు తెలుసా? చదువుదాం చూడండి,
8వ వచనం, యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను గాని వారు అతనిని గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి 2 పనులు చేశాడండి. అమ్మ మనసు పెట్టండి. మొదటి పని అందరూ చెప్పండి, యోసేపు వారిని గుర్తుపట్టెను. అంటే యోసేపు వారిని చూచాను అంటే ఏం చూశాడు? గుర్తుపట్టి చూశాడు. వచనంలో ఎవరో గ్రహించాడు. రెండవది, యోసేపు కన్న కలను జ్ఞాపకం చేసుకున్నాడు. వినండి, టైం లేదు, ఉపోద్ఘాతం చెప్పి పాయింట్లోకి వచ్చేస్తాను. మన టాపిక్ ఏంటి తెలుసా? యోసేపు పలికిన మాట, నేను దేవునికి భయపడువాడను. వినాలి మీరు, ఎవరికి? ఆ పదం ఎందుకు వాడాడు? యోసేపు యొక్క జీవితం ఆశీర్వాదకరముగా మార్చబడడానికి, యోసేపు యొక్క జీవితం ఉన్నతముగా తీర్చబడడానికి గల కారణం ఏమిటో మనం ఆలోచన చేస్తున్నాం. జాగ్రత్త వినండి. 2 మాటలు యోసేపు జీవితాన్ని మార్చాయి. ప్రియమైన వారలారా, మన ఆత్మీయ జీవితంలో మనం అభివృద్ధి చెందాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఆనందకరంగా ఉండాలంటే, ఆత్మీయంగా ఉండాలంటే మన జీవితాలు ఈ 2 మాటల మీదే కట్టబడాలి. మొదటి మాట, యోసేపు అంటాడు నేను దేవునికి భయపడువాడను. ఆ సంగతి మనకు అర్థం కావడానికి ఆ పదం వాడడానికి చరిత్ర వింటున్నాం. ఇప్పుడు 2 పనులు చేశాడు. మొదటి పని, గుర్తుపట్టాడు వచ్చిన వాళ్ళు ఎవరో. రెండవ పని ఏంటో తెలుసా? యోసేపు కన్న కలను జ్ఞాపకం చేసుకున్నాడు. బాగా వినాలి. ఏం కన్నాడు కల? అన్నిలారా నా దగ్గరికి రండి అన్నాడు 37వ అధ్యాయంలో, ఆదికాండం 37వ అధ్యాయంలో. ఏం కన్నాడట కల? అన్న, మనందరం కలిపి పనలకు వస్తున్నాం. జాగ్రత్త వినాలి. ఏం కోస్తున్నాం? పనలకు వస్తున్నాం. వరి చేనులో పనలకు వస్తున్నాం. పనలకు వస్తుంటే నేను కోసే పన నిలబడి ఉంది. అమ్మ మనసు పెట్టాలి. ఎలాగుంది? నిలబడి ఉంది. మీరు కోస్తున్నారే పనులు, ఆ పనులన్నీ కూడా నా పనను, నిలబడిన నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి అన్నాడు. ఏమండి అంటే అర్థం తెలుసా? ఏటేటి? నీ పనేమో నిలబడుందా, మా పనులన్నీ నువ్వు చుట్టుకొని నీకేం చేస్తున్నాయి చెప్పండి. అంటే మేమందరం నీకు నమస్కారం చేయాలా, మేమందరం నీకు సాగిలు పడాలా, మేమందరం నీకు మొక్కాలా, నువ్వు గొప్పోడువా, మేమేమో నీ కింద బతికివాడుమా అని చెప్పి యోసేపు మీద అమ్మా అన్నిలకి ఏమొచ్చిందట? పగ రగిలిందంట. ఒకరోజు ఏం చెప్పాడు? నానా నాకు ఒక కల వచ్చింది అన్నాడు. ఏంటి కల? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ మీకు అర్థమయ్యే భాషలో చెప్పేస్తున్నాను. నాకు సాష్టాంగ పడ్డాయి నానా అన్నాడు. తండ్రి అంటాడు, ఏడ్రా మీ అన్నీలు, నేను, మీ అమ్మ అందరం వచ్చి నీ పాదాలకు నమస్కారం పెట్టామా? భలే కళ్ళగంటున్నావురా అన్నాడు తండ్రి కూడా. ఇప్పుడట యోసేపుకి ఏం గుర్తొచ్చిందో తెలుసా? వినాలి. ఏం గుర్తొచ్చింది? 1 అన్నలెవరో గుర్తుపట్టాడు. 2 వీళ్ళు ఎదుడుగా వచ్చి చేసిన పని ఏంటో తెలుసా? తెరవండి. అదే ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యము అమ్మకము చేయువాడు గనుక. అందరు మాట పట్టుకోండి. యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి, ప్లీజ్, ముఖమును ఎక్కడ మోపారట? నేలను మోపి అతనికి వందనము చేసిరి. అతనికి ఏం చేశారట? వందనము చేసి. అమ్మ వినాలి. మొఖాలు ఎక్కడ మోపారు? నేలను మోపి వచ్చి ఏం చేశారు? ఇప్పుడు ఏ జ్ఞాపకం చేసుకున్నాడు? 13 సంవత్సరాల క్రితం. అమ్మ మనసు పెట్టండి రా. ఎన్ని సంవత్సరాల క్రితం? 13 సంవత్సరాల క్రితం దేవాది దేవుడు వారికి ఆత్మీయ నేత్రముతో కన్న కలనున్నాయే, ఆ కళను గుర్తు చేసుకొని నా పన నిలబడి ఉంది, నా పనకు ఉన్న 10 పనులు లేక 11 పనులు వచ్చి, లేకపోతే 10 పనులు వచ్చి చుట్టుకొని సాష్టాంగ పడినట్టు నమస్కారం చేసినట్టు కన్న కళ ఉందే, ఆ కళట యోసేపు గుర్తొచ్చిందట. వినాలి అమ్మ, గుర్తొచ్చిందట. గుర్తుపట్టేశాడు. ఆ రోజు నేను కన్న కళ ఉందే, ఏంటా కళ?
ఒకనాడు ఒక పన నిలబడి ఉంటే అతని చుట్టూ పనులన్నీ అతను చుట్టుకొని అతనికి సాష్టాంగ నమస్కారం చేసిన ఆ కళ ఉందే 30 సంవత్సరాలు తర్వాత అతని జీవితంలో నెరవేర్చబడుతుంది. దైవ జనాంగమా, జాగ్రత్త వినండి. పుట్టిన దగ్గర నుండి 30 సంవత్సరాల వయసు వరకు యోసేపు జీవితంలో సంతోషం అంటే తెలియని పరిస్థితి. 30 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు అనుభవించాడు. అందులోనూ 17వ సంవత్సరం వచ్చిందంటే, యుక్త వయసులోకి వచ్చాడంటే అన్నీ ఎరిగినవాడుగా, అన్ని తెలుసుకున్నవాడు కదా. కానీ అతని జీవితం మనం పరిశీలన చేస్తే సుఖము లేదు, సంతోషము లేదు, సౌఖ్యము లేదు. వేదన, నిట్టూర్పు, బాధ, కష్టము, కన్నీళ్ళే అతని జీవితంలో కనబడుతున్నాయి. విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? కష్టాలు ఎన్ని కనబడుతున్నా, అవమానాలు ఎన్ని కనబడుతున్నా, విపత్కర పరిస్థితులు ఎన్ని రగులుతున్నా, బాగా వినండి, యోసేపు జీవితంలో ఎప్పుడు వెనకంజ వేసిన వాడు కాడు. కష్టాలకు భయపడిన వాడు కాడు, శ్రమలకు భయపడిన వాడు కాడు. తండ్రి పేరు పెట్టాడు ఫలించేడి కొమ్మ అని, ఫలిస్తాడని. కానీ అతనికి 30 సంవత్సరాల వరకు ఫలింపంటే ఏంటో తెలియదు. దైవ జనాంగమా, నీకు నాకు ఈ ఆత్మీయ పాఠం ఏం నేర్పుతుందో తెలుసా? దేవుడు కూడా మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రస్తుతం నీవు కలిగి ఉన్న స్థితి నీకు బలహీనంగానే కనబడవచ్చు, నీవు కలిగి ఉన్న స్థితి కష్టాలమయంగానే కనబడవచ్చు, నీవు కలిగి ఉన్న స్థితి వేదనకరంగానే కనబడవచ్చు. కానీ నీ దేవుడు నీ పట్ల చేసిన అద్భుతమైన కార్యాలు ఉంటాయే, అది చాలా విచిత్రంగా ఉంటాయండి. నువ్వు ఊహించలేవో. యోసేపు తెలియదు నేను ఐగుప్తు దేశం వెళతానని, యోసేపు తెలియదు నేను బానిసగా చెరలోకి వెళతానని, యోసేపు తెలియదు అక్కడ ఒక సైన్యాధిపతి దగ్గర నేను పేరు సంపాదించుకుంటానని, యోసేపు తెలియదు తన జీవితంలో రాజుగారి ఇంటికి వెళతానని, యోసేపు తెలియదు ఆ దేశానికే నేను రాజునవుతానని. యోసేపు తెలిసిందా ఏంటో తెలుసా? కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా ఒకటే తెలుసు, అయ్యా నేను నీకు భయపడతాను. అంతే. వినాలి, నేను ఎవరికి భయపడతాను? నేను నీకు భయపడతాను అయ్యా, నేను నీకు భయపడతాను. బాగా వినండి. ఇప్పుడు యోసేపు అంటాడు, ఈ పాయింట్లోకి వచ్చేస్తాను, జాగ్రత్త వినాలి. వీళ్ళు గుర్తు చేసుకొని గుర్తుపట్టి వాళ్ళతో కఠినంగా మాట్లాడుతున్నాడు. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మీరు మా దేశానికి వేగు చూడడానికి వచ్చారు కదా, మా దేశానికి శత్రువులు కదా మీరు, అందుకే వచ్చారు కదా ఇక్కడికి, మా దేశ రహస్యాలు తెలుసుకోవడానికి వచ్చారు కదా మీరు అని మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు, అయ్యా మేము అలాంటి వారము, చెప్పండి, మేము అలాంటి వారము కాము. మేము ఎలాంటి వాళ్ళని తెలుసా? మేము యథార్థవంతులం. మా నాన్నకే 12 మంది సంతానం. ఒకడు మా నాన్న దగ్గర ఉన్నాడు, ఒకడు పోయాడు. వినాలే, ఒకడేటి పోయాడు, ఒకడేమో మా నాన్న దగ్గర ఉన్నారు. మేము 10 మంది ఇక్కడికి వచ్చాం, ఆహారం కొనుక్కోవడానికి వచ్చాం అంటున్నాడు. కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? కొన్ని సంవత్సరాల క్రితం తను విడిచిపెట్టి వచ్చేసిన తమ్ముడు తన కళ్ళల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇతను అంటాడు, ఇదిగో మీకు తమ్ముడు ఉన్నాడు అంటున్నారు కదా, ఒక పని చేయండి, మీ తమ్ముడిని రప్పించండి, మీ తమ్ముడిని పిలిపించండి, మీ తమ్ముడు వస్తేనే మిమ్మల్ని పంపుతాను, లేదంటే మిమ్మల్ని అందరిని బందీగా చేస్తాను. వాళ్ళు అంటున్నారు, అయ్యా మా తమ్ముడు రాడయ్యా, మా నాన్న పంపడయ్యా, మా నాన్నకి మా తమ్ముడు అంటే చాలా ఇష్టం అయ్యా. మా నాన్న అంటాడు, మీకు అర్థమయ్యే భాషలో చెప్పేస్తాను, మా నాన్న అంటాడు వీడిని మీతో పంపని మాతో పంపలేదయ్యా, మా నాన్న వాడు లేకపోతే ఉండలేడయ్యా. వీళ్ళు అంటున్నారు, అయితే ఒక ఒప్పందం చేసుకుందాం, ఏంటో తెలుసా? మీలో ఒకడు ఇక్కడ ఉండిపోండి, ఇక్కడ నా దగ్గర ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళండి, మీ తమ్ముడిని తీసుకొని రండి. మీరు మీ తమ్ముడిని తీసుకొని వస్తేనే, వినాలి, మీ తమ్ముడిని తీసుకొని వస్తేనే మీరు యథార్థవంతులు నమ్ముతాను, అంతవరకు మీరు బందీగా ఉండాలని. అమ్మా, షిమ్యోను అనేవాడిని దగ్గర పెట్టుకొని, బాగా వినాలి, వీళ్ళందరినీ కూడా పంపేసే సన్నివేశం అది. ఆ పంపేటప్పుడు ఏం చేశాడు తెలుసా? మనసు కఠినం చేసుకొని 3 దినాలు, వినాలి మీరు, ఎన్ని దినాలు? 3 రోజులు చెరసాల్లో వేసేసాడు. చదువుదాం దయచేసి, 17వ వచనం చదువుదాం చూడండి.
17వ వచనం. వారిని 3 దినములు వారిని 3 దినములు చెరసాలలో వేయించాను. అమ్మ వినాలి, ఎక్కడ వేయించాను? గట్టి చెప్పండి. చెరసాలలో వేయించాను. ఇప్పుడు 3 రోజులు అయిపోయిన తర్వాత ఏం చేశాడట? 3వ దినమున. ఇప్పుడు మీకు అర్థమైందా? 3వ రోజు అని ఎందుకన్నాడంటే 3 రోజులు ఈ 10 మంది అన్నీలను ఎక్కడేశాడు? గట్టి చెప్పండి. చెరసాలలో వేశాడు. ఇప్పుడు 3వ రోజున వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను. ఇదిగో మీరు ఏమో గమనించారు లేదో, వింటున్నారా? గమనించారు లేదో, ఇప్పటి వరకు మాట్లాడిన మాటలు వేరు, ఇప్పుడు తన అన్నలతో మాట్లాడుతున్న మాట వేరు. ఇప్పటి వరకు తన అన్నలతో కఠినంగా ఉంచిన మాట వేరు, ఇప్పుడు తన మాట్లాడుతున్న భాష వేరు. ఇప్పుడు 3వ రోజు వాళ్ళని పిలిచి వాళ్ళని చూచి, అన్నదమ్ములు చూచి, అన్నలను చూచి అంటాడు, నేను వినండి, నేను అందరు చెప్పండి, నేను దేవునికి భయపడువాడను. మనసు పెట్టండి. ఎవరికి భయపడేవాడను? ఇంకా గట్టిగా, ఎవరికి భయపడేవాడను? నేను దేవునికి భయపడువాడను. ఈ పదం వాడినప్పుడు మనం చదివేస్తే చాలా ఈజీగా ఉందే. యోసేపు ఈ మాట మాట్లాడుతున్న సమయానికి అతడు వాడిన పదం ఏంటో తెలుసా? హీబ్రూ భాషలో, అమ్మ వినాలి, నేను దేవునికి భయపడువాడను అనే ఈ మాటలో హీబ్రూ భాషలో ఏమని వాడని తెలుసా? ఎలోహిం, దేవుడు అనే పదానికి ఎలోహిం అనే పదం వాడాడు. ఎలోహిం అంటే అర్థం ఏంటంటే, నేను వినాలి మీరు, నేను సర్వశక్తి గల దేవునికి భయపడేవాడను. ఎవరికట? సర్వశక్తి గల దేవునికి. ఇంతవరకు డిమాండ్గా మాట్లాడాడు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? మీరేమీ భయపడకండి, ఇదిగో నేను మీకు మాట ఇస్తున్నాను, మిమ్మల్ని బట్టి మీకు మాట ఇవ్వడంలా, మీరు వెళ్ళి మీ తమ్ముడు తీసుకురండి, నేను ఏమీ జరగకుండా నేను చూస్తున్నాను. నేను ఎందుకు చూస్తానో తెలుసా? నేను భయపడేది సామాన్యమైన వ్యక్తికి కాదు. వినాలి, నేను ఎవరికి భయపడుతున్నాను తెలుసా? సర్వశక్తి గల దేవునికి. చెప్పాలి, ఎవరికండి? ఈ మాట నువ్వు చదవడానికి ఈజీగా ఉంది, కానీ నీ దేవుణ్ణి ఏ స్థానంలో పెట్టాడు తెలుసా? దేవుడు అనగానే మా నాన్న అయిన యాకోబు, క్షమించాలి, మనసు పెట్టాలి, జాగ్రత్తగా వినండి. మా నాన్న అయిన యాకోబు, మా నాన్నకు నాన్నైన ఇస్సాకు, వాళ్ళ నాన్నైన అబ్రహాము, అంటే మా పితరులు ఉన్నారే, ఎవరో? యాకోబు, ఇస్సాకు, అబ్రహాం. మళ్ళీ పైనుంచి వద్దాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యోసేపు ఎవరు కొడుకు? యాకోబు కొడుకు. అంటే యాకోబు ఎవరు? యోసేపు ఏమవుతాడు? తండ్రి. ఇస్సాకు ఏమవుతాడు? తాత. అబ్రహాం ఏమవుతాడు? ముత్తాత. మా ముత్తాత ఉన్నాడే, ఆ ముత్తాతకు కనపడిన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? సర్వశక్తి గల దేవుడు. నీవు కలిగి ఉన్న దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. దేవాది దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న మాట్లాడి తెలుసా? నువ్వు ఎందుకు భయపడాలి అంటే, నీవు కలిగి ఉన్న దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. నువ్వు కలిగి ఉన్న దేవుడు నువ్వేదో అంటే సరదాగా కాలక్షేపానికి వచ్చిన దేవుడు కాదు. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న మాటలు. ఆదికాండము 17వ అధ్యాయము త్వరగా. అబ్రాము 99 ఏండ్ల వాడై ఉండినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. బాగా వినండి, నేను సర్వశక్తి గల దేవుడను. వినండి. ఏ దేవుడను? మనకి ఈ పాట వచ్చా మీకు? సర్వశక్తితో నిన్ను స్తుతింతు, సర్వశక్తుడా నా యేసయ్యా, సర్వమిచ్చి నిన్ను నే సేవింతున్. సర్వశక్తుడా నా యేసయ్యా, నా బలము నీవే, నా కలిమి నీకే, నా బలము నీవే, నా కలిమి నీకే, నాకున్నదంత నీవే యేసయ్యా. సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడే. అమ్మ వినాలి, సర్వశక్తి గల దేవుడు అంటే అర్థం తెలుసా? ఆయన రక్షించే దేవుడు, అవసరమైతే శిక్షించే దేవుడు. మనసు పెట్టండి. యాకోబు వాడుతున్న పదమేంటో తెలుసా?
నేను సర్వశక్తి గల దేవుణ్ణి. ఇస్సాకు వాడిన పదం ఏంటో తెలుసు? ఇస్సాకు దగ్గర నేను సర్వశక్తి గల దేవుణ్ణి. ఇప్పుడు యోసేపు వాడుతున్న పదం ఏంటంటే, అయ్యా నేను దేవునికి భయపడేవాడను. అంటే నేను మీరు అనుకున్నట్లుగా సామాన్యమైన వ్యక్తికి భయపడేవాడిని కాదు. మీ పట్ల నేనేమైనా తప్పు చేశాననుకో, ఆయన నన్ను రక్షిస్తాడు. అట్ ది సేమ్ టైం ఆయన నన్ను చెప్పండి శిక్షిస్తాడు. అంటే అర్థం ఏంటి? నేను మాట తప్పేవాడిని, మనసు పెట్టండిరా, నేను మాట తప్పేవాడిని కాను. నేను ఎవరిని అంటే సర్వశక్తి గల దేవుడు కలిగినటువంటి వాడిని. ఆ దేవునికి నేను భయపడేవాడిని. ఆ దేవునికి నేను భయపడతా. ఎందుకంటే నా దేవుడు సర్వశక్తి గల దేవుడు. మనసు పెట్టండి. మన పితరులకు ఎలాగూ పరిచయం అయ్యాడు తెలుసా? ఆయన సర్వశక్తి గల దేవుడు. మీరు ఆదికాండం చదివితే 17వ అధ్యాయంలో ఆ పదం ఎప్పుడు వాడాడు తెలుసా అండి? ఎప్పుడు వాడాడు తెలుసా? అందరు నాతో చెప్పండి, అందరూ నాతో చెప్పండి. నేను సర్వశక్తి గల దేవుడను, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనాను కలదా. అంటే ఎందుకు వాడాడు ఈ పదం? అసలు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నిన్ను రక్షించగలను, నిన్ను శిక్షించగలను. మీకు తెలుసా, చాలాసార్లు చెప్పాను, గాడ్ మీన్స్ గాడ్, జీఓడి, గాడ్ మీన్స్ జీ ఫర్ జనరేటర్. ఆయన ఉత్పత్తి చేసేవాడు. ఓ ఫర్ ఆపరేటర్. ఆయన నడిపించేవాడు. డి ఫర్ డిస్ట్రక్టర్ ఆర్ డిస్ట్రాయర్. డిస్ట్రక్టర్ ఆర్ డిస్ట్రాయర్. అవసరమైతే నాశనము చేయగలడు, శిక్షించగలడు. యాకోబు ఆ సన్నివేశంలో యోసేపు నోట వచ్చిన మాట ఏంటో తెలుసా? నేను సర్వశక్తి గల దేవునికి చెప్పండి భయపడేవాడను. అమ్మా సరదాగా వింటున్నావేమో, మన పితరులకు చెప్పిన మాట అదే. నిర్గమకాండం ఒక్కసారి తెరవండి. నిర్గమకాండము దయచేసి 6వ అధ్యాయము 3వ వచనం. నిర్గమకాండము 6వ అధ్యాయం 3వ వచనం త్వరగా తెరవాలి. నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము. మళ్ళీ చదువు నాన్న. నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహామును, ఇస్సాకుకు, యాకోబులకు ఏమయ్యాను? ప్రత్యక్షమయ్యాను. మనసు పెట్టండి. నేను అబ్రహాము దేవుడుగా, ఇస్సాకు దేవుడుగా, యాకోబు దేవుడుగా వారికి ప్రత్యక్షమయ్యాను. ఈరోజు నీకు నాకు కూడా ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. బాగా వినాలి. ఈరోజు నువ్వు కలిగి ఉన్న దేవుడు ఎవరో తెలుసా? సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు. యోసేపు పలుకుతున్న మాట్లాడి తెలుసా? నేను భయపడేది సామాన్య వ్యక్తి కాదు. నేను మాట తప్పనయ్యా, మీ ఓండి ఇక్కడ పెట్టండి, ఒకడిని మీరు వెళ్ళి తమ్ముడిని తీసుకురండి, ఇంకోటి ఉన్నాడు అంటున్నారుగా అతను తీసుకురండి, ఇదిగో మీరు వచ్చేటంత వరకు నేను మాట తప్పను అని చెప్పడానికి నేను ఏ దేవుణ్ణి కలిగి ఉన్నానో తెలుసా? సర్వశక్తి గల దేవుణ్ణి కలిగి ఉన్నాను. మనసు పెట్టాలి. ఏ దేవుణ్ణి? సర్వశక్తి గల దేవుణ్ణి. దైవ జనాంగమా మనసు పెట్టండి. ఈరోజు నువ్వు కలిగి ఉన్న దేవుడు కూడా సర్వశక్తి గల దేవుడు. నీకు తండ్రి అయిన వాడు, నీకు తండ్రి అయిన వాడు, నిన్ను ప్రేమించేవాడు, నిన్ను సామాన్యమైన వ్యక్తి కాదు. గట్టి చెప్పండి, సర్వశక్తి గల దేవుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, నా హ్యాండిల్ ఉన్న చైర్యం ఉంది తల్లి, 18వ వచనం, 2వ పత్రిక 6:18. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామని అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారికి దేవుడనై ఉన్నాను, వారు నా ప్రజలై ఉంటారు. కావున మీరు వారి మధ్య నుండి, నేను వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యక్షముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును. అందరి మాట అండరం చేసుకోండి. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును. నేను మీకు ఏమై ఉంటాను? అరే మీరు మాటలు పట్టుకోండి. నేను మీకు ఏమై ఉంటాను? తండ్రినై ఉంటాను. మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభు. వినాలి. ఏ ప్రభు అండి?
అంటే మనం కలిగి ఉన్న దేవుడు ఏ దేవుడు? నువ్వు క్రమంగా ఉంటే నేను దీవిస్తాడో, క్రమం తప్పితే ఆ మాట నా నోట రానివ్వద్దు. ఆ మాట నా నోట రానివ్వద్దు. నువ్వు క్రమంగా ఉంటే దీవించే దేవుడే, క్రమము తప్పితే శిక్షించగలడు. యోసేపు ఒక్క వచనం చెప్పేశాడు అనుకున్నాం, కానీ ఆ వచనంలో ఎంత మర్మం ఉందా కొన్ని వారాల పాటు ధ్యానం చేసే అంశం అండి ఇది. నేను దేవునికి భయపడువాడను అంటే అర్థం తెలుసా? నేను సర్వశక్తి గల దేవునికి భయపడుతున్నా. నేను మనుషులకు కాదు భయపడేది. నేను కలిగి ఉన్నటువంటి నా దేవుడున్నాడే, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు భయపడతాను. అమ్మా సోదరులారా, మందిరానికి వస్తున్నావు కదా, సంఘంలో ఉన్నావు కదా, దేవుని మందిరంలోనే కూర్చున్నావు కదా, నీకు తెలుసా నీ ఆత్మీయ జీవితంలో, నీ ప్రయాణములో దీవించబడే ఆయన చేతిలో నుండి ఎందుకు మనము అనేకమైన శాపాలకు లేకపోతే అనేకమైన శ్రమలకు కారణమవుతున్నామంటే ఎవరికి భయపడాలో వారికి మనం భయపడడం లేదు. ఎవరికి భయపడాలో భయపడడం లేదు. రోమపత్రిక 13వ అధ్యాయం, రోమపత్రిక 13వ అధ్యాయం, త్వరగా రోమపత్రిక 13వ అధ్యాయంలో అధికారాల గురించి మాట్లాడుతూ 7వ వచనం. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. అబ్బో, రాసుకోకూడదా ఈ మాట? అందరు నాతో చెప్పండి. ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును. ఒక్క మాట నేను చెప్తాను, బాగా వినండి. ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల ఏముండాలా? సన్మానము కలిగి వారి వారి రుణములు తీర్చుడి. అమ్మ వినాలి. ఏం తీర్చాలి అంటే, భయపడలేదనుకో నువ్వేమున్నావు? రుణం కలిగి ఉన్నావు. రుణం అంటే ఏంటి? బాకీ తీర్చేది. అమ్మ వినాలి. ఏం చేసేది? తీర్చేది. వారి వారి రుణములు తీర్చుడు అంటే బాకీ పడతావు. ఎవని పట్ల భయం ఉండాలో ఆ భయం నీకు ఉండకపోతే, ఎవని పట్ల సన్మానం ఉండాలో ఆ సన్మానం ఉండకపోతే, నీ దేవునికి భయపడకపోతే, నీ సేవకునికి భయపడకపోతే, సంఘములో భయం లేకపోతే, క్షమించాలి, రుణపడిపోతున్నావు. రుణం. భయం ఉందా ఈరోజు? భయం ఉందా? లోకం అంటే భయం ఉంది. అమ్మా దేవుడు కోరుకునేది ఒక్క మాట చెప్పమంటారా? అమ్మో నన్ను కొడతాడు, అమ్మో నన్ను శిక్షిస్తాడు, అమ్మో నన్ను ఏదో చేస్తాడనే భయం కాదండి. ఆయన కోరుకునే భయం ఏంటో తెలుసా? నేను ఏ పార్టీ వాడినయ్యా, నేను ఏ పార్టీ వాడిని. మనం పదే పాడుకునే పాట మీకు తెలుసు కదా. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఎంతటి వాడను నేను, కొంతైన యోగ్యుడను. నేను ఎంతటోనయ్యా? నేను కొంతైన యోగ్యుడను కానయ్యా. ఒకనాడు నా స్థితి ఏంటయ్యా? ఒకనాడు నా జీవితం ఏంటయ్యా? గంజి నీళ్లు త్రాగే బతుకు కదో. నా పితరులు లేని కట్టని బట్ట ఈరోజు నేను కడుతున్నానే. నా పితరులు తినలేని తిండి ఈరోజు నేను తింటున్నానే. నా పితరులు ఉండలేని స్థితిలో నేను ఉంటున్నానే. అంతగా ఉన్న నా స్థితిని మార్చిన నీకు ఈ ఘనత ఇచ్చిన దేవుడు నీవే కదా. ఈ భయం అండి దేవునికి కావలసిందే. ఈ భయం అండి. మీకు గత వారం కూడా చెప్పాను. అమ్మా వినాలి, గత వారం కూడా చెప్పాను. ఏంటది? మాస్టర్ కొడతాడు అనే భయముతో చదివే చదువులో 2 రకాలు ఉంటాయి. యాక్షన్తో కూడిన భయం, అది నిజంగా చదివే కాదు. నేను కూడా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు
అందరు నన్ను అనుకరించేవాళ్ళు. ఎందుకంటే కావాలనే పాడేస్తారు. నేను కథ చెప్పనండి, ఆయన నా క్లాస్మేట్ అడగండి, చిన్ని మాస్టర్. నాది సింగిల్ బెంచి. నారత్నమ్మ గారు కొడుకు నా మీద కంప్లైంట్ చేసేవాడు స్కూల్లో. పెద్ద సర్కిల్, పెద్ద బడాయి మనకి. నేను రాసే ఎగ్జామ్ అందరు రాసేసారు. విచిత్రం ఏంటంటే నాతో పాటు అందరు పోయారు. రాజవుతున్న రెడ్డి సీరియస్గా నిజం అంటే మీకు ఏమర్థమైంది? నేనున్న రూమ్లో అమ్మా నేను ఎంత ఏడిపించానో ఎగ్జామ్లో అంత కక్ష తెచ్చుకున్నాను నా మీద. అందరికీ ఎక్కడ ఎగ్జామ్ రాస్తారో తెలుసా? డస్క్ ఉండి ఏమంటే పేపర్ పెట్టుకుని రాసుకోవడానికి. నాకు ఎక్కడేసారి తెలుసా నా నెంబరు? మాస్టర్ కుర్చీ పక్కన కింద. నా టైంలో నేను ఏడిపించాను, వాళ్ళ టైం వచ్చింది వాళ్ళు ఏడిపించారు. వాస్తవం అండి. త్యాగరాజు మాస్టర్ ఉండేవారు. ఆయన చాలా సంతోషపడిపోయాడు. ఎందుకంటే ఆ తర్వాత నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను, ఒక డిబేట్ చేశాను ఆయనతో. చిన్ని మాస్టర్ రాశారు, నాన్నగారు కూడా నాకు గైడ్లైన్స్ ఇచ్చారు. 3 ఫ్లెక్స్లు తయారు చేశాం. ఇప్పుడు ఇలాగా ప్రింటింగ్ కాదు కదా, కష్టపడి రాయాలా, పాయింట్లన్నీ రాయాలా. అలా రాసుకొని పట్టుకొని నుండి మాట్లాడితే లోదర్ మిషన్లో సిఆర్గా పనిచేస్తున్న శెట్టి మాస్టర్, త్యాగరాజు మాస్టర్ 3 గంటలు మాట్లాడిన తర్వాత ఇంకా ఎవడైనా ఇంకా ప్రశ్నలు అడిగితే అంతకంటే బుద్ధిహీన లేడు అన్నాడు. ఆయన మెచ్చుకున్నాడు. ఒరే అన్న ఏమనుకోకే, నువ్వెంత అవుతావు అనుకోలేదు మోజేసా అన్నాడు. ఒకరోజు మనం ఏడిపించామనుకోండి, ఇంకో రోజు మనల్ని ఏడిపించేవాళ్ళు వస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీకు ఈ మాట అర్థం చెప్పాను. నిజంగా చదివేవాడు ఉన్నాడు అనుకోండి, ఆడు నాకు జ్ఞానం పెరగాలి, రేపొద్దున నన్ను మాస్టర్ అడుగుతారు నేను చెప్పాలి అనుకునేవాడు చక్కగా పాటిస్తాడు. ఒకడు ఉన్నాడే మాస్టర్ కొడతాడని తెలుసు, ముందుకెళ్ళడో పుస్తకం పెట్టడో పెట్టిన లైన్లో నిలబడిన వరుసగా వెళ్ళి అవసరమైతే చెయ్యి చేసి అంటాడు బాబాయ్ అంటాడు కొట్టగానే. అది నిజమైన భయం కాదు, యాక్షన్ అడిది. మీకు మనసులో ఏమనుకుంటే తెలుసా? మహా అయితే ఏం చేస్తాడు, దెబ్బ కొడతాడు అంతేనా? గట్టి కొడితే మా అమ్మ వస్తుంది, మా నాన్న వస్తాడు, ఇంకెవడన్నా వస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మాస్టర్లు కూడా కొడతాకు రూల్ లేదు కాదు. మా పిల్లోడిని ఎందుకు కొట్టారండి, మా వాడు రోడ్లో ఉండి తిరిగినా పర్లేదు కానీ మా వాడు చదివితే ఎలాగండి అంటున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు సిస్టమ్ మారిపోయింది కాదు, అంచేత సిస్టమ్ మారిపోయింది కొట్టాడికి అర్థమైపోయింది మనం చదివినా పర్లేదు చెప్పండి. కానీ చదవాలనుకునే ధ్యాస ఉన్నవాడు ఉన్నాడు చూడండి. రోడ్ల మీద నిలబడి చదువుకున్న వాళ్ళు ఉన్నారండి. వీధి స్తంభాల మధ్య కూర్చొని చదువుకున్న వాళ్ళు ఉన్నారండి. నాకు కూడా గుర్తుందండి బాబు, అన్నంలో నీళ్లు పోసేసి తిన్న రోజులు కూడా గుర్తున్నాయండి. మా చిన్నమ్మ ఎప్పుడు అంటూ ఉండేది, ఒక రోజు అట్ట నాకు చారు అనుకొని నీళ్లు పోసేసిందంట. అది చారు నీళ్ళు తేడా కూడా తెలియకుండా తినేసాను నేను. మా చిన్నమ్మ ఎక్కడ ఉంది అడగండి. ఎన్నిసార్లు ఒరే నీకు నీళ్లు పోసేసాను రా చారు అనుకొని. ఎందుకంటే ఏ నీళ్ళు పోసిందో నాకు తెలదు కానీ, కడిగేసి నీళ్ళు పోసేసిందో ఏ నీళ్ళు పోసిందో తెలదు కానీ మొత్తం నీళ్ళు ఎన్నిసార్లు ఏడ్చిదో నా దగ్గర, ఒరే నీకు నీళ్ళు పోసేసాను నాన్న. ఎందుకంటే ఆయమ్మ కూడా పోయేవాడిని. మీకు పోయిన వారం కూడా చెప్పాను, ఏనాడు ఎకరం పొలం కూడా రాసేవాళ్ళు వాళ్ళు. పొలం వస్తే నన్ను దత్త తీసుకుంటా అన్నారు. మా చిన్న నేను హాస్పిటల్లో పెట్టినప్పుడల్లా మేము సాకరి దత్తకి వెళ్ళిపోయాం అనుకోండి. మా చిన్న నన్ను రే బావా క్యాసర్లో పొలం ఉంది నీకే అనేవాడు. ఇప్పటికే పొలం ఉందో లేదు తెలదు కానీ మొత్తానికి నాకే అన్నట్టు ఉంది. కానీ కూడబడిపోయేవాడిని. నాకు గుర్తుంది, మన జీవితం గుర్తుపెట్టుకోవాలి. నీ భయం ఏంటో తెలుసా? అమ్మా నీ దేవుడు సర్వశక్తిమంతుడు అంటే నీ స్థితిని మార్చినవాడు. నీ పరిస్థితిని చక్కబెట్టాడు. ఈరోజు పిల్లలు ఎదుగుతుంటే తల్లిదండ్రులు సంబరపడిపోతున్నారు, నా కొడుకు ఉండబట్టేనండి ఈరోజు అంటున్నారే. నీ కొడుకును ఉండబట్టి అని నువ్వు పలకడానికి గల కారణం తెలుసా? అలాంటి కొడుకును అలాంటి కూతుర్ని దేవుడు నీకు ఇచ్చాడంటే ఆ ఇచ్చిన దేవుని మహిమ కానీ నీ మహిమ కాదు. కన్న తల్లిదండ్రులు నడి రోడ్డు మీద పెట్టి విడిచిపెట్టే ఈ సమాజంలో బ్రతుకుతున్నాడో చస్తున్నాడో తెలియక సతమత పెట్టి భయంకరమైన శ్రమలు పెట్టే ఈ కాలంలో ఇంకా మనమందరం బాగున్నాం. మన రెక్క కాళ్ళు బాగున్నాయి. ఎవరు పెట్టిన భిక్ష? అరే ఎంత కృతజ్ఞతతో కూడిన భయం ఉండాలండి. యోసేపు మాటల్లో నన్ను శిక్షిస్తాడని భయం కాదు ఆయనకి. అమ్మా శిక్షిస్తాడని కాదు,
13 సంవత్సరాలు కఠినమైన శ్రమలు, అవమానాలు, అపహాస్యాల మధ్య పెరిగాడు. చెయ్యని నేరానికి అన్యాయంగా జైలు శిక్ష అనుభవించాడు. 1 రోజు 2 రోజులు కాదండి, 2 సంవత్సరాల జైలు శిక్ష. వినాలి, ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. ఇంతకీ ఎవరేశారు? ఏ ఇంట అయితే నువ్వు వస్తే నాకు ఆశీర్వాదం అన్నాడు, ఆ పొతిఫర్ వేసేసాడు. శ్రమలు అనుభవించాడు మౌనంగా, కష్టాలు అనుభవించాడు మౌనంగా, విపత్కర పరిస్థితులు అనుభవించాడు మౌనంగా. ఇప్పుడు తన అన్నలతో పలికిన మాట ఏంటి తెలుసా? నేను దేవునికి, గట్టి చెప్పండి. ఇప్పుడు పాయింట్లోకి ఇంత టైం పట్టిందరా మీకు అర్థం ఇలా చెప్పడానికి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అసలు దేవునికి భయపడువాడు అన్నాడే, అసలు దేవునికి భయపడడం అంటే ఎలా భయపడ్డాడు అతడు? ఎలా భయపడ్డాడు? దేవునికి భయపడడం అంటే గడగడగడ వణికిపోవడమా? అమ్మా, చేతులు కట్టేసుకొని వణికిపోయినట్టు, లేకపోతే గోడ చాటుకు వెళ్ళిపోయినట్టు, తలుపు చాటుకు వెళ్ళిపోయినట్టు, అదా భయపడ్డం? భయపడడం అంటే అర్థం ఏంటో తెలుసా? మొదటిగా దేవునికి భయపడడం అంటే, గత వారం కూడా చెప్పాను, మీకు జ్ఞాపకం చేసి జస్ట్ అవుట్లైన్స్ ఇచ్చి వెళ్ళిపోతాను త్వరగా. తెరవండి ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయం త్వరగా తెరవాలి. 37వ అధ్యాయములో దేవునికి భయపడుట అంటే అర్థం ఏంటో చెప్తున్నాడు చూడండి. దయచేసి ఈ మాటలు చదువుదాం. 37వ అధ్యాయములో ఆదికాండము మొట్టమొదటి మాట. 17 వాడై 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండే. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్ద ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చి, ఏమండి వినాలి, ఏ తనాన్ని గురించి? చెడుతనము. అమ్మ వినాలి. దేవునికి భయపడుట అంటే అర్థం తెలుసా? చెడుతనానికి దూరముగా ఉండటం. ప్లీజ్ జాగ్రత్త వినాలి. యోసేపు అంటున్నాడు కదా, నేను దేవునికి భయపడువాడను అన్నాడే. దేవునికి భయపడడం అంటే అర్థం ఏంటంటే, నేను చెడుతనానికి దూరంగా ఉండడం. బాగా వినాలి. నీకు దేవుని పట్ల భయం ఉంటే చెడ్డదానికి దూరంగా ఉంటావు కదా, చెడు పనులు చేయడం మానేస్తావు కదా. చాలామంది జీవితాలలో, నన్ను క్షమించాలి, దేవుడంటే ఏమా మా అమ్మ నన్ను చూడడం లేదు, మా నాన్న నన్ను చూడడం లేదు, నేను ఎక్కడికి వెళ్తున్నానో, నేను ఏం చేస్తున్నానో, నేను ఎలాగున్నానో, నా భార్య చూడడం లేదు, నా భర్త చూడడం లేదు, నా పిల్లలు చూడడం లేదు అని బ్రతుకుతున్నా నీవు నిన్ను ఒక్కడ చూస్తున్నాడన్న సంగతి మర్చిపోయావు. నన్ను క్షమించండి. అమ్మ చూసినా కొన్నిసార్లు నీకు సపోర్ట్ అయిపోద్ది. నాన్న కూడా చూసినా తిట్టినా సపోర్ట్ అయిపోతాడు. వదిలేస్తుందా కొడుకుని? లోకం చూసినా నేనేం చేయదు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? నిన్ను చూసేవాడు మాత్రం నేను వదిలిపెట్టేవాడు కాదు. ఈరోజు నన్ను క్షమించండి ప్లీజ్. కొంతమంది తల్లులు, చెల్లెళ్ళు, ఆత్మీయులు, కుమార్తెలు, కుమారులు అనేక విషయాలు నాతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఆయా సందర్భాల్లో వాళ్ళు ఏడుస్తారు. కొన్నిసార్లు భర్తను పోగొట్టుకున్న పిల్లలు, కుటుంబ పరిస్థితుల్లో దిగజారిపోయిన వాళ్ళు, సమాజపు ఒత్తిళ్ల మధ్య నలుగుతున్నవారు, వేదన పడుతున్న వాళ్ళు ఉంటారు. నేను అంటాను, క్షమించండి, కొన్నిసార్లు లోకపరంగా భర్తను కోల్పోయో, భార్యను కోల్పోయో, బిడ్డను కోల్పోయో, ఏదో రకమైన పరిస్థితులు ప్రభావాన్ని బట్టి కొన్నిసార్లు తప్పుదారులు పడుతున్న వాళ్ళు ఉంటే ఉండొచ్చేమో. అన్నీ బాగుండి కూడా క్షమించండి ప్లీజ్, చెడుతనానికి అలవాటు పడిన వాళ్ళు లేరా అని అడుగుతున్నాను. భక్తుడు అంటాడు సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం, సామెతల గ్రంథము త్వరగా తీయాలి మీరు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం.
సామెతల గ్రంథము 10వ అధ్యాయం. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది. అందరు నాతో చెప్పండి, చెడు పనులు చేయుట. అదేరా అంత సౌండ్ వచ్చిందే. రెడీ, స్టార్ట్ చేద్దామా. చెడు పనులు చేయుట. కొంచెం పెంచకూడదా? కొంచెం సౌండ్ పెంచకూడదా? మళ్ళీ చదువుదాం. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉంది. ఎవరితో ఆట? ఎవరితో? దేవుడితోనా? నీ దేవునితోనా ఆట? చెడు పనులు చేయడము ఆట. యోసేపు అంటాడు, అయ్యా నేను సర్వశక్తి గల దేవునికి భయపడుతున్నాను. ఏంటయ్యా నీ భయం? అయ్యా నా దేవునికి భయపడ్డం అంటే అర్థం ఏంటో తెలుసా? చెడుతనానికి దూరంగా బ్రతకటం. వినాలి. ఏ తనానికి? నువ్వు దేవునికి భయపడితే, దేవునికి లోబడితే, దేవుని దగ్గర నువ్వు జీవిస్తే, నీ చెడుతనానికి నువ్వేమవుతావు? భయపడతావు. అమ్మో నన్ను దేవుడు చూస్తున్నాడు, అమ్మో దేవుడు నన్ను శిక్షిస్తాడు, అమ్మో దేవుని కనులు ప్రతి స్థలం మీద ఉన్నాయి, దేవుడు చూస్తున్నాడు. అందుకే నర్రా మీకు మాట చెప్తున్నాను, ఎవరైతే అన్యాయంగా బ్రతుకుతున్నారో, ఎవరైతే అన్యాయంగా జీవిస్తారో, ఎవరైతే అన్యాయంగా లోకంలో బ్రతుకుతున్నారో, నువ్వెందుకు వాళ్ళు అనడం? మీకేమైనా అర్థమైందా? మనం ఏదో గొప్పలు అయిపోకూడదు. అందరిని ఎవరికి విడిచిపెట్టాలా? గట్టి చెప్పండి, దేవునికి. అప్పుడు వాళ్ళ జీవితానికి సంబంధించి పనిష్మెంట్ ఎవరిస్తారో, ఎవరిని క్రియలో చొప్పున ప్రతిఫలము వానికి ఎవరు సిద్ధం చేశారు? దేవుడే కదా. మోజేసు మంచివాడు కాదా? ప్రతిఫలం పోకుండా పోదో అనుభవించాలి. నా ఆత్మీయ జీవితంలో అనుభవించిన దినాలు ఉన్నాయి. సరదా ఎక్కడ నిలబడినోడు కాదు. ఈరోజు ఈ పనికి మారిన ఈ ఘట్టం అనేక ప్రాంతాలకు వెళ్ళగలుగుతుందంటే, ఈ మంటి ఘట్టాన్ని అనేక స్థలాల్లో దేవుడు వాడుకుంటున్నాడంటే అనుభవించిన రాత్రులు ఉన్నాయి, అనుభవించిన రోజులు ఉన్నాయి. ఒకరోజు నువ్వు చెడుతో ఆడుకుంటే మరొక రోజు నీ జీవితంతోనే అది ఆడుకుంటుంది. మర్చిపోకండి. నన్ను క్షమించాలి. అందుకే యోసేపు అంటాడు, అన్నలు చేసే చెడుతనము చూడలేకపోయాడు. అంటే మీకు ఏమైనా అర్థమైందా? చెడుతనం అంటే అతనికి ఇష్టము ఉండదు. ఎవరికి చెప్పేవాడట? తండ్రికి చెప్పేవాడట. వచ్చి ఇతను అనలేడా? అనడో. ఎందుకంటే పెద్దలంటే గౌరవం. కొన్నిసార్లు నీ పెద్దరకానికి ఎంత విలువనివ్వాలో కూడా తెలియాలి. భర్తకు ఏ విలువ ఇవ్వాలో తెలియాలి. పిల్లల ముందు భర్త కొరకు ఏం చెప్పాలో తెలియాలి. భార్య గురించి కూడా ఏం చెప్పాలో భర్తకు తెలియాలి. తల్లిదండ్రులతో పిల్లలు ఏం మాట్లాడాలో తెలియాలి. తెలియడానికే బైబిల్ చెప్పింది. అమ్మా వినాలి. ఈరోజు ఆ స్థితిగతులు లేవు. కీర్తన గ్రంథం 97వ సంకీర్తన ఒకసారి చూడండి. 97వ సంకీర్తన, కీర్తన గ్రంథము 97వ సంకీర్తన 10వ చరణం. 97 10వ చరణం. మరొకసారి, యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి. యావండి ఆ లింక్ ఏంటండి బాబు? ఆ లింక్ చూడండి ఒకసారి, మళ్ళీ చదువుతాం చూడండి. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనాన్ని అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. అమ్మ వింటున్నారా? అంటే చెడుతనాన్ని అసహించుకునేవాడు ఎవడో? భక్తుడు ప్రాణాన్ని ఎవరు కాపాడతారు? చెప్పండి, ఇంకా చెప్పండి. అరే మీరు అందరూ అంత సీరియస్గా ఉన్నారేటండి. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనాన్ని ఏం చెయ్యండి? అసహించుకోండి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. అంటే అర్థం తెలుసా? ఎవరైతే దేవుని ప్రేమిస్తాడో వాడు చెడుతనాన్ని దూరంగా అసహించుకుంటాడు. అసహ్యము పోయిన వారం కూడా చెప్పాను మీకు. అసహ్యము ఏంటి? అసహ్యం అంటే ఎప్పుడు వాడతారు అమ్మా? విసర్జింపబడేది. అందుకే ఎప్పుడైనా హాస్పిటల్కి వెళితే టెస్టులు చేస్తారు. రక్త పరీక్ష మనందరికీ తెలుసు, మూత్ర పరీక్ష కూడా మనందరికీ తెలుసు.
మలము పరీక్ష తెలుసా మీకు? మల మూత్ర విసర్జన. పేరు చెప్పగానే బాత్రూమ్ దగ్గర కూర్చొని భోంచేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? మాట్లాడండి. బాత్రూమ్ పక్కన కూర్చొని భోజనం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? మాట్లాడరేటారా? ఉంటారా? కానీ మీరేమనుకోకపోతే ఒకడు తప్పుకుంటాడు. ఎవడో సులభ కాంప్లెక్స్ కట్టిన వాళ్ళు ఉంటారే, నువ్వు వెళ్ళినప్పుడల్లా 2 రూపాయలు అక్కడ ఇట్లు ఆనికి వెళ్ళిపోతావు. పెద్ద పెద్ద శబ్దాలు వస్తూనే ఉంటాయి, ఈ పక్క శబ్దాలు ఈ పక్క శబ్దాలు వస్తూనే ఉంటాయి. ఆడు బల్ల అక్కడే వేసుకుంటాడు, అక్కడే తింటాడు, అక్కడే అంటూ ఉంటాడు, శబ్దాలు ఏం పట్టించుకోడు. ఆడు తప్పకున్నాడు, అది ఆడి జీవనం. నువ్వు ముఖ్యంగా కట్టేసుకుని వెళ్తావు, ఆడు డైరెక్ట్ వెళ్ళిపోయి చెయ్యట్లు లేపేస్తాడు. ఆడు వృత్తది. అయితే మీకు ఒక మాట చెప్తాను. నీ లోపలే ఉండి, వినాలి వినాలి వినాలి, నీ లోపలే ఉండి నిన్ను ఇబ్బంది పెట్టేది బయటికి రాగానే నీకు కంపు కొట్టి అసహ్యంగా ఆ పేరు చెప్తుంటేనే మీ మోకాలు ఆనందం తాగినట్టుగా మారిపోతున్నాయి. అసహ్యం అంటే అదే కదా అమ్మా. చెడుతనం మనలో ఉంటే మన తండ్రి ముఖం కూడా అలాగే మారిపోతుందండి బాబు, తెలుసా? చెడుతనం అంటే మీకు పోయిన వారం చెప్పాను. గర్వము, అహంకారం, ఇవన్నీ ఏటట. అంత సీరియస్గా చూడకండి నా వైపు. సామెతల గ్రంథం ఎందుకలా మీకు నాకు గొడవ ఎందుకు? త్వరగా చూడండి. సామెతలు అంటే పోయిన వారం చెప్పాను కదా అని వదిలేద్దామన్నా వదిలేటట్టు మీరు చూడట్లేదు నా ముఖం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 8వ అధ్యాయం 13వ వచనం చదవండి. 8, 13. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. అమ్మా ఏంటది? గర్వము, అహంకారం, దుర్మార్గత, ఏంటది? కుటిలమైన మాటలు. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలా నాకు అసహ్యములు. అబ్బో, చెడుతనం అంటే అది గర్వం, లోబడం. నన్ను క్షమించండి ప్లీజ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఎంత గట్టిగా చెప్పారో. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. మీ అందరికంటే ఎక్కువ ఆనందబోధన పడుతుంది. గట్టిగా మనసు పెట్టి చూడండి. చెడుతనమును అసహించుకోవడం అంటే యోసేపుకి అమ్మా గర్వం లేదు, యోసేపుకి అహంకారం లేదు. ఎక్కడ గర్వాలు ఉంటాయో, ఎక్కడ అహంకారాలు ఉంటాయో, ఎక్కడ కుటిలమైన మాటలు ఉంటాయో అక్కడ చెడుతనం దాగి ఉంది. చెడుతనము చేయుట ఎలాగుందట? ఆటగా ఉందట. అసహ్యం కాదు, ఎలాగుందట? ఆటగా ఉందట. మీరు గమనించండి. ఇదే సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో ఒకసారి చూడండి. అంటే చెడుతనంలో గర్వం అని మాట ఉంది కదా, గర్వాన్ని గురించి 15వ అధ్యాయం 25వ వచనం. 15వ అధ్యాయం 25వ వచనం. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును. అందరు చెప్పండి. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును. ఏమయ్యును? గట్టి చెప్పండి. ఎందుకయ్యా? గర్వంగా ఉంటే ఇల్లు తీసేస్తావా? తీసేస్తానయ్యా. ఎందుకని? అదే 16వ అధ్యాయము 6వ వచనం. 16:6. క్షమించాలి, 5, 16:5. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు. ఎందుకు నేను గర్విష్ఠో ఇల్లు పెరికి వేస్తానంటే వారు నాకు హేయులు అంటే అసహ్యులు. చెడుతనం అంటే అర్థం తెలుసా? ఏదో చేయడం కాదు. చెడుతనం అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు గర్వము కలిగి ఉండడమే. నన్ను ఎవడేం చేయగలడు, నేనేంటి, నేను లేకపోతే. నన్ను క్షమించండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుదలకి చెడు ఉండకూడదు. మన దగ్గర చెడు ఉండకూడదు, చెడు ఉండకూడదు. కారు ఎక్కాం, ప్రయాణం చేస్తున్నాం, చోట దిగాం, 5గురు ఎక్కాం. ఒక ఆయన దిగిపోయాడు మధ్యలో. బయటికి వెళ్ళాం, మళ్ళీ కారు ఎక్కేసాం. కారు అంతా వాసన వచ్చేస్తుంది. కారు అంతా వాసన వచ్చేస్తుంది. ఏట్రా వాసన అంటే ఎవరికి తెలియట్లేదు.
ఇక నేను ఆపుకోలేక గ్లాస్ తీయించాను. ఏమండి మనం ఏదో మొత్తానికి ఎవరో తొక్కేశారంటే అందరూ చూసుకుంటున్నారు, నేను చూసుకుంటున్నాను. ఎందుకు నేనే తొక్కేశాను? మీకు అర్థం కాలేదా? ఎందుకు తొక్కేశాను? కింద ఏముంది నేను చూడలేదు. ఇప్పుడు నా ఒక్కడ వల్ల కారు అంత ఏమొచ్చింది? వాసన. ఎంత? గ్లాసులు దింపేసుకునే అంత. కొన్నిసార్లు మన చెడు మన కుటుంబాలనే పాడు చేస్తుంది. మన చెడు తత్వం నీ ఇంటికి శాపాన్ని తెస్తుంది. నువ్వు చేసే చెడ్డ పనులు ఆటగా నువ్వు చేస్తున్నావు, కానీ వేటకి వెళ్ళిపోతున్నావు, దేవుని వేటకి. అందుకే యోసేపు, నేను దేవునికి భయపడుతున్నాను అన్నావు కదా, ఏంటయ్యా భయం అంటే ఏంటో తెలుసా? చెడంటే నాకు చాలా భయం. చెప్పాలి, ఏమంటే భయం? చెడు అంటే నాకు భయం. చెడు జోలికి వెళ్ళను నేను. మనసు పెట్టండి, చెడు తత్వం కాదు నాది, చెడు మనసు కాదు. చెడుకి నేను దూరంగా ఉంటాను. అన్నలు చెడు చేస్తుంటే చూడలేడు, తాను చెయ్యడు, చూడడు. అప్పుడప్పుడు కోతి బొమ్మలు పెడతారు. చెడు వినకు, చెడు చూడకు, చెడు. కొద్ది గట్టి చెప్పండి. నేను అడుగుతున్నాను, కోతి బొమ్మనే ఎందుకు ఎట్టాడండి? కోతులు నెట్టాడేంటి? పైగా కోతులు నెట్టేలాగా ఎట్టాడు. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. ఇంకో బొమ్మ పెట్టి చెడు చేయకు అన్నాడు. పట్టుకోండి మాట. ఎందుకు కోతి నెట్టాడు? ప్రపంచ జంతువులన్నింటిలో కుదిరిలేని జీవి ఏదంటే కోతే. ఏం అర్థమైందా మీకు? ప్రపంచ జంతువులన్నింటిలో కుదిరిలేని జీవి ఏది? కోతే. నేను ఇమిటేట్ చేసేది కూడా కోతే. నువ్వు సరదాగా అనుకుంటే ఊరుకునేది కూడా కాదు. అందుకని ఆ కోతిని పెట్టి ఇంకో దానికి కూడా ఒక ఆయన అన్నాడు, కోతిని ఎందుకు పెట్టాడంటే మనిషి అట్ట కోతినుండి పుట్టాడట. మరి కోతినుండి పుడితే వీడు కోత అవ్వాలి కదా, కోత అవ్వలేదు, అది తేడా. సైన్స్ ఏం చెప్పిందంటే మనిషి కోతి నుంచే పుట్టాడని. మరి ఇప్పటికీ కోతులు ఉన్నాయి, ఇప్పటికీ కోతులు కంటున్నాయి, మనుషులు కంటలేదు. మరి తేడా తెలుస్తలేదు. కోతిని పెట్టినకి పాఠం చెప్తున్నాడు, పక్షిని చూపించే పాఠం చెప్తున్నాడు. ఎందుకంటే మనం ఏమనుకోకుండా కుదిరెక్కువైన వాడు అని కదండి. మళ్ళీ రిపీట్ చేస్తాను. యోసేపు, నువ్వు ఎవరికి భయపడతావు అంటే అర్థం ఏంటి? నేను చెడుతనానికి భయపడతాను, చెడుతనానికి భయపడతాను, చెడుకు నేను భయపడతాను. చెడు నాకు ఇష్టం ఉండదు, చెడు అలవాటు నాకు రాదు. 3 కోతులు ఎలాగైతే పెట్టాడో దేవుడు కూడా మనకు 3 పాఠాలు చెప్పడానికి 3 సంగతులు చెప్పాడు. దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుండు చోటను. అపహాసకుడు అంటే అర్థం ఏంటి? ఏదైనా ఎగతాళిగా నవ్వుతాడు, ఎవరి జీవితమైన ఎగతాళిగా నవ్వుతాడు. అమ్మా అయ్యా వినండి, ఎవరి జీవితాల గురించి మనం మాట్లాడడానికి వీలు లేదండి బాబు. ఈరోజు నేను మాట్లాడితే రేపు ఇంకొకడు మాట్లాడతాడు. నేను ఎదుటివాడి గురించి మాట్లాడితే ఎదుటివాడు నా గురించి ఎంతమంది మాట్లాడుకుంటారో నాకేం తెలుసు? వద్దండి, చెడు అంటే ఇష్టం ఉండదు యోసేపుకి. అంటే అర్థం ఏంటి తెలుసా? మళ్ళీ చదువుదాం మాట, మళ్ళీ చదువుదాం. చెడు అంటే అర్థం ఏంటంటే గర్వము, అహంకారము. మూతి మౌతిరెట్టకూడదా? గర్వము. సామెతల గ్రంథం 8 అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. నాకేంటి? అసహ్యములు. చెడుతనం అంటే నాకు అసహ్యం. అంటే చెడంటిది. ఈరోజు మనలో ఉన్నాయేమో. యోసేపుని అడగండి. యోసేపు అంటాడు, నేను దేవునికి భయపడతా. కుటిలమైన మాటలు నాకు రావయ్యా. ఇదిగో నేను మీకు మాట ఇస్తున్నాను, వినండి. మీకు ఏమిస్తున్నాను? మీరు వెళ్ళండి, మీ తమ్ముడిని తీసుకురండి, వచ్చేటంత వరకు ఒకటి ఇక్కడ పెట్టండి. ముందు మీరు అందరు ఇక్కడ ఉండి ఒకటి వెళ్ళండి అన్నాడు. ఆ తర్వాత అంటాడు, మీరు తిరిగి వచ్చేటంత వరకు ఒకటి ఇక్కడ పెట్టండి. ఆ మాట చెప్పడానికి అమ్మా అన్నీలను చెరసాల్లో వేసినందుకు కుమిలిపోయాడు యోసేపు తెలుసా?
కుమిలిపోయాడు, తెలియకుండా లోపల ఏడ్చాడు, లోపల వేదన పడ్డాడు. విచిత్రం చెప్పనా, అన్నయ్యలు చెరసాల్లో వేయబడిన తరువాత ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు గుర్తు చేసుకొని మన తమ్ముడికి ఆ రోజు మనం అన్యాయం చేశాం, ఈరోజు మన బ్రతుకు ఇలాగ అయిపోయి నేను వేదన పడ్డారు. అదే అధ్యాయం చదువుకోండి మీరు. ఆ మాటలు కూడా రహస్యంగా ఒకడు విని యోసేపుకి వచ్చి చెప్తేనట లోపలికి వచ్చి వెళ్ళిపోయి ఏడ్చాడట. వినాలి, ఏం చేశాడు? ఏడ్చాడట. అన్నీలను బాధ పెడుతున్నా ఇప్పుడు తన గురి ఏంటో తెలుసా? తన తమ్ముడిని చూడాలా, తన తండ్రిని చూడాలా. అందుకే చెడుతనానికి దూరంగా ఉన్నాడు. మళ్ళా రిపీట్ చేస్తున్నా, నేను దేవునికి భయపడువాడను అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి భయపడడం అంటే చెడుతనానికి దూరంగా ఉండడం. చెడుతనం అంటే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు. ఇవేంటివి? చెడుతనం. చెప్పండి ఏంటివి? చెడుతనం. ప్లీజ్ మనసు పెట్టండి, ఇవి చెడుతనం. కుటిలమైన మాటలు లేవా తల్లి? ఎందుకు మనం మందిరానికి వస్తున్నాం తెలుసా? దిద్దుకోవడానికి. అప్పుడు బాధపడకూడదు. ఎందుకంటే మనతో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనలో లోపం ఉంటే ఏం చేసుకోవాలి? సరిదిద్దుకోవాలి. ఎందుకంటే మళ్ళా చెప్తాను మీకు ఒక మాట, బోధిస్తున్న నా దగ్గర నుండి వింటున్న మీ అందరి వరకు మనలో ఎవడు కరెక్ట్ అయిన వాడు కాడు. ఎవరికి సంబంధించిన లోపాలు వాళ్ళకు ఉన్నాయి. ఇందాక చెప్పాను మీకు. ఇంతగా ఉన్న నేను గత వారంలో దైవజనులతో సరదాగా మాట్లాడేశాను, వెటకారపు మాటలు మాట్లాడా. నిన్న మీటింగ్ అయ్యింది అక్కడ. వాళ్ళు చాలా ప్రేమిస్తారు, మంచి హోదాలో ఉన్నవాళ్ళు. ఇంకా చెప్పాలంటే అన్ని విషయాలు అన్ని రంగాలు గొప్పవాళ్ళే, కానీ గౌరవిస్తారు. నా శృతి మించి స్థితి మించి మాట్లాడా, హెచ్చరించబడ్డా. ఇప్పుడు వాళ్ళు నాకెందుకు చెప్పాలో, నేనేటి సరిదిద్దుకునే దగ్గర సరిదిద్దుకోవాలి, సరి చేసుకునే దగ్గర ఏం చేయాలి? సరి చేసుకోవాలి. మీ కరెక్ట్ అయిన మాటలు ఉన్నప్పుడు సంతోషపడాలి. ప్రభువా నన్ను ఇలా ఉంచావా తండ్రి, నీకు వందనాలు. ఇదండి క్రైస్తవుని ధర్మం. దేవుని భయపడేవాడి లక్షణం ఇదండి. దేవునికి భయపడేవాడు సరిదిద్దుకుంటాడు, దేవునికి భయపడేవాడు సరి చేసుకుంటాడు, దేవునికి భయపడేవాడు మంచి గుణగణాలను బట్టి ఆనందిస్తాడు. ఆ గుణాలను బట్టి సంతోషపడతారు. అందుకే తెరవండి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. 16-17. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు ఏటట రాజమార్గం. నెక్స్ట్, తన ప్రవర్తన కనిపెట్టువాడు. అంటే చెడుతనము విసర్జించడం అంటే ప్రవర్తన కనిపెట్టుకోవడం. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, నాతో మాట్లాడుతున్నప్పుడు, నా ప్రవర్తన సరేనంటావా? నేను ఇలాగే ఉన్నానా? ఇలాగే ఉన్నానా? నా జీవితం ఇదేనా? నేను ఎందుకు విమర్శించడం మానేసాను తెలుసా మీకు? మన క్రీస్తు సంఘాల్లో ఉన్న సత్యం ఏంటో తెలుసా అండి? ఎదుటివాడు గురించి మాట్లాడడం. నువ్వు అలాగా. నేనంటాను, నువ్వు అలాగా నేను అనాలంటే నేను ఎలా ఉన్నానో తెలియాలిగా. అసలు నా దగ్గరే సరిలేనప్పుడు ఎదుటోడి గురించి నాకెందుకు? నా ఇల్లే సరిగా లేనప్పుడు ఎదుటోడి గురించి మాట్లాడి నేనెవడిని? నా కుటుంబం గురించి నేను ముందు ఆలోచించాలి కదా. నా కొడుకులు సరిగా ఉన్నారా? నా భార్య సరిగా ఉందా? నా కూతురు సరిగా ఉందా? నా కొడుకు సరిగా ఉన్నాడా? నా కుటుంబంలో సరైన పద్ధతులు ఉన్నాయా అని నేను ఆలోచిస్తే మొదట నా కుటుంబం గురించి చూసుకుంటే నాకు సరిపోద్ది, నా జీవితం సరిపోద్ది. కానీ విచిత్రం ఏంటంటే నేను నా కుటుంబం సంగతి వదిలేశాను. ఎవరి కుటుంబం గురించి మాట్లాడుతున్నాను? పక్కోడి గురించి మాట్లాడుతున్నాను. పైగా అన్ని పాటలు మనకే వచ్చుగా. ప్రేమ లేని వాడనైనా ప్రభో వ్యర్థుడన్ తెలుసు మనకి, కానీ అదే లేదు. ఎంతసేపు విమర్శనలు, ఎంతసేపు ఎదుటి వాళ్ళు సంధించడాలు.
నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు. నేను అంటాను, అసలు నీ కుటుంబాన్ని సక్రపరుచుకుంటే ఈ కుటుంబం ఏదో తెలుసా? ఆత్మ సంబంధమైన కుటుంబం. సంఘం బాగుంటే అందరూ బాగుంటారు. ఒరే పలానా మందిరానికి వెళ్ళాను రా, వాళ్ళు ఎంత మంచోళ్ళో, ఎంత లేట్ అయినా వస్తూనే ఉంటారు. వాళ్ళు ఎంత మంచోళ్ళు తెలుసా? ఎవరు వాక్యం ఎంత బాగా వింటారో నిద్రపోతూ వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే అని చెప్పుకోవాలా? అప్పుడు ఎంత ఘనత ఉంటుందండి, ఎంత ఘనత ఉంటుంది. ఒక ఇంటికి వెళ్తాం చూడండి, ఎంత గొప్పగా చెప్పుకుంటామో. ఒక యవ్వన బిడ్డలు భార్య భర్త ఇద్దరు మంచి సేవ చేస్తున్నారు. దాదాపు 500 మంది సంఘం వాళ్ళకి. దేవరపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకున్నారు. కుటిలమైన మాటలో ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టను. అది మాట గురించి వాడాడేమో. మన ఆత్మీయ జీవితంలో పాలు ఏమండే ఎంత బేసినండ కాసి తోడు చుక్కి ఎంత వేస్తారండి? మాట్లాడరేలా ఏ అంత వేయచ్చుగా, ఎయ్యరు. చిన్నది చాలు అది తోడు పెట్టడానికి. నేను ముగించక పూర్వం నీ మనస్సాక్షి పనిచేస్తే, తల్లి నా మనస్సాక్షి పనిచేస్తే ఎవరికి మనం బదులు చెప్పాలండి? వాక్యం అంటే అదేనండి, దిద్దుకోవడమే కదండి. తప్పు చేయనోడు ఎవడు లేడండి బాబు. తప్పు చేసేవాళ్ళు ఉన్నాం. తప్పు చేస్తున్న తప్పులను సరిదిద్దుకోవడానికే మందిరానికి వస్తున్నాం. ఇది మర్చిపోకండి. అవకాశం ఎందుకు ఇచ్చాడు? నీతి బోధలు ఎందుకంటే బ్రతుకును మార్చుకోవడానికి. మనందరం నీతిమంతులు అయిపోయింది చెప్పుకోవడానికి కాదు, మన జీవితాలు మార్చుకోవడానికి. అట్టి భాగ్యము దేవుడిచ్చుగాక. కాబట్టి ఏదైతే చెడు ఉందో ఆ చెడుతనాన్ని విడిచిపెడితేనట రాజమార్గమేనట. ఏ మార్గం అండి? రాజమార్గం. ఇంకా చెడుతనం కలిగి ఉన్నాం అనుకోండి, మనం ఎందులో ఉన్నట్టు క్షమించాలి. అర్థం చేసుకోండి. యోసేపు, నువ్వు దేవునికి భయపడ్డావా అంటే ఏంటయ్యా? చెడుతనాన్ని అసహించుకోవడం. చెప్పాలి, ఏం చేయడం? చెడుతనాన్ని ఏం చేయడం? అసహించుకోవడం. అంటే చెడుతనం అంటే అతనికి ఇష్టం ఉండదు. ఈవేళ మన జీవితాల్లో చెడుతనాలంటే మనకి ఇష్టం ఉండదు. కానీ మీరు నన్ను క్షమిస్తే జబర్దస్తులు ప్రోగ్రాం చూడకమాను. అర్థం కాలేదా? ఏ ప్రోగ్రాం అండి? జబర్దస్తులు. నవ్వు ఎందులోని? జబర్దస్తుల కొరకు. అందులో ఉండేయంటి బూతు మాటలు. మన ఎంత భక్తులు అయిపోయాము చూసారా? ఆపిరా బాబాది. అమ్మా, దినాలు మంచివి కావు. ఏ రోజున ఎవరు ఎలాగుంటారు ఎవరికి తెలీదు. మన బ్రతుకులు శాశ్వతమైనవి కావు. చెడుతనమును విడిచిపెట్టే మనస్సు మనకు కలిగి ఉందుముగాక. అంటే అర్థమేంటో తెలుసా? దేవునికి భయపడేవాడు, అయ్యా నాకు ఈ స్థితిని ఇచ్చావు. నేను మళ్ళా చెప్తున్నాను, యవన బిడ్డలారా వినండి దయచేసి. నీ వల్ల నీ ఇంటికి శాపం వస్తుందేమో, తెస్తున్నావేమో. తల్లులారా ఆలోచించండి, నీ వల్ల నీ పిల్లలకు శాపం వస్తుందేమో. తండ్రులారా ఆలోచించండి, నీ వల్ల నీ కుటుంబం పాడవుతుందేమో. నువ్వు నేను చేసే పనులకు మన కుటుంబాలు ఎందుకు పాడవాలండి? ఎందుకు పాడవాలి? మన కుటుంబాలు బాగు చేసుకుందాం గాక. అంటే అర్థం ఏంటి తెలుసా? విడిచిపెడేద్దాం, పనికిరాని వాటిని విడిచిపెడదాం. టైం లేదు కనుక ముగిస్తున్నాను. మొదటి మాట, దేవునికి భయపడుట అంటే చెడుతనమును విడిచిపెట్టుట లేక అసహించుకున్నుట. రిపీట్ అగైన్. యోసేపు, నేను దేవునికి భయపడేవాడు అంటే అర్థం ఏంటండి? నేను చెడుతనాన్ని అసహించుకుంటాను. చెడుతనము నాకు దగ్గర చోటు లేదు. స్వయంగా దేవుడే చెప్పాడు, డాంబికులు నా సన్నిధిని నిలవలేరు. చెడుతనమునకు నా యొద్ద చోటు లేదు. చెడుతనానికి లేదు. మరి దేనికి ఉంది? మంచే, ఎప్పటికైనా మంచే. 30 సంవత్సరాలు పట్టింది యోసేపు గారికి ఫలించెడి కొమ్మ. 30 సంవత్సరాల తర్వాత 17వ సంవత్సరంలో అన్నలు ఏం చేస్తున్నారో తెలుసు? నోరు కూడా మెదపలేదండి. అన్యాయం చేస్తున్నాను తెలుసు. అక్రమం చేస్తున్నాను తెలుసు.
నోరు మెదపలా పైగా వాళ్ళ కొరకు ఏడ్చాడు. బాధలు అనుభవించలేదు అనుకుంటున్నారా? పెళ్ళయ్యి ఆ రాజుగారే, ఫరో రాజుగారే 30వ సంవత్సరంలో పెళ్లి చేస్తే కొడుకులు పుడితే, ఒక కొడుకు పుట్టగానే నా బాధాన్ని ఈయన్ని బట్టి నేను మర్చిపోతానని కొడుకు పేరు పెట్టుకున్నాడు. రెండో కొడుకు పుట్టేసరికి ఆ కొడుకు ఒక పేరు పెట్టుకొని తన బాధలన్నీ మర్చిపోయి నన్ను ఈ దేశమందు దేవుడు అభివృద్ధిపరిచాడు అని చెప్పి ఆ బిడ్డకు ఆ పేరు పెట్టుకున్నాడు. అంటే బిడ్డలు పుట్టేటంత వరకు కూడా యోసేపుకి ఏముంది? హృదయం నిండా బాధే ఉంది, వేదనే ఉంది, కష్టాలే ఉన్నాయి. అలాగే తరలి వంచు. నీ కష్టాలను చూసో, నీకున్న వేదన చూసో, నీకున్న బాధను చూసో కాదండి, దాని గురించి కాదు. కష్టాల